నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రతి వాళ్ళు ఎవరో ఒక వ్యక్తిని ఏదో రకంగా అభిమానిస్తూ ఉంటారు. ఆ అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శించుకుంటూ ఉంటారు. ఆ అభిమానం అనేది సినిమా నటులకి విపరీతంగా కనిపిస్తుంది మనకి. అందులో ముఖ్యంగా తెలుగు సినిమాలలో మొదటి తరం నాయకులైనటువంటి ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి విపరీతమైన అభిమాన సంఘాలు ఉండేవి, అభిమానులు ఉండేవారు. అదంతా ఒక పక్కన పెడితే ఇంకొక రకమైన అభిమానం మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాకినాడలో ఉంటున్న చంద్రమౌళి గారి అభిమానం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి సంబంధించిన సినిమా తాలూకు సీడీలన్నీ కూడా కలెక్ట్ చేశారు. అవి కాకుండా ఇంకా ఎన్నో పనులు చేశారు. అవన్నీ ఆయన చేత చెప్పిద్దాం. ఈ సంవత్సరం మే 28న ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకల ముగింపు సందర్భంగా ఈ అభిమానికి ఆయన మీద ఉండే గౌరవం, అభిమానం తన గుండెల్లో ఎలా దాచుకున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం గారు. ముందుగా మీ పేరు, మీరు అసలు ఏం చేస్తూ ఉంటారో చెప్పండి నాకు. నా పేరు పుచ్చకాయల చంద్రమౌళి అండి. నా వయసు వచ్చి 58 సంవత్సరాలండి. నేను ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్లో నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ మెకానికల్గా జాబ్ చేస్తున్నానండి. మాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సినిమాలంటే ఏ సినిమా పడితే ఆ సినిమాకి మాకు అవకాశం ఇచ్చేవారు కాదని, పంపించేవారు కాదండి. అలాగే పౌరాణిక చిత్రాలు శ్రీ నందమూరి తారక రామారావు గారు నటించిన అద్భుతమైన పౌరాణిక చిత్రాలు చూసి మేము ఎంతో ఆనందపడేవాళ్ళం అండి. ఆయన ఒక రాముడిగా కానీ, కృష్ణుడిగా కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామిగా కానీ, ఈశ్వరుడిగా కానీ, అలాగా పౌరాణిక చిత్రాలన్నీ మా మనసులో చిన్నతనంలో ఎంతో మనసులోకి చోటు చేసుకున్నాయండి. ఆ మహనీయుడు మన తెలుగువారిగా పుట్టడం మనందరికీ చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు ప్రపంచం అంతా కూడా శ్రీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఘనంగా. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి నీరాజనాలతో శుభాకాంక్షలు. ముఖ్యంగా మనకి సినిమా రంగంలో నటులు, మహానటులు చాలామంది గొప్పవారు ఉన్నారు. కానీ రామారావు గారు అంటే ఒక ప్రత్యేకత. ఎన్టీఆర్ 3 అక్షరాల్లో మేము తలుచుకుంటే ఒక రకమైన ఆనందం మాకు. ఆ మహనీయుడు మనకి ఈ తెలుగు భూమి మీద పుట్టి మన కీర్తి కిరీటాలను ప్రపంచానికి చాటిన మహనీయుడు. ఆయన ఒక పౌరాణిక చిత్రాలే కాకుండా సాంఘిక, జానపద, చరిత్రాత్మక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి మళ్ళీ ఈ భూప్రపంచం మీద అలాంటి మహానటుడిని మనం చూడగలమా అన్న అభిప్రాయం అందరిలో కూడా కలుగుతూ ఉంటుంది ఆయన నటించిన చిత్రాలు చూస్తూ ఉంటే. అలాగే ఆయన 60 సంవత్సరాలు నా గురించి నేను కష్టపడ్డాను, ఈ కళారంగానికి సేవ చేశాను అని వేల కోట్ల సంపదను మన తెలుగు ప్రజల గురించి సేవ నిమిత్తం ఆయన ఆ కళారంగానికి కూడా ఆయన దూరం అయ్యి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజానాయకుడిగా, కథానాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనకి ముఖ్యంగా ఆయన పాత్ర అందరూ నటిస్తారు, రామారావు గారు ఆ పాత్రలో జీవిస్తారు. అలాగే మాకు చిన్నతనంలో ఎక్కువగా మేము ఈ మాయాబజార్ కానీ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశ, వెంకటేశ్వర మహత్యం, పాండురంగ మహత్యం, అలా ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు చూస్తూ అంతటి గొప్ప మహానటుడుగా ఆయన వెలుగొందే రోజుల్లో మా చిన్నతనంలో. అలాగే చిన్నతనంలో ఫస్ట్ మీరు చూసిన రామారావు గారి సినిమా? నేను చూసిన రామారావు గారు మొదటి సినిమా అండి శ్రీకృష్ణ పాండవీయం అండి. మీ నాన్నగారు వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళారు? అంటే మాకు అప్పుడు సెకండ్ రిలీజ్ వచ్చేయండి. వచ్చినప్పుడు మేము తీసుకెళ్తే ఆయన అందులో అద్భుతంగా 2 పాత్రలు, శ్రీకృష్ణుడు, రారాజు, దుర్యోధన పాత్రను పోషించి కథా స్క్రీన్పై అందులో మాకు చిన్నతనంలో తెలుగు టెక్స్ట్ బుక్లో వచ్చిన ద్రౌపది స్వయంవరం కొన్ని ఘట్టాలు ఆయన సినిమాలో చూపించడం చాలా మాకు ఆనందదాయకంగా ఉండేదండి. ఫస్ట్ సినిమా చూసినప్పుడు మీ వయసు ఎంత అండి? అప్పుడు నా వయసు వచ్చండి 11 సంవత్సరాలండి. అంటే 5-6 క్లాసులు చదువుతున్నా. ఎక్కడ, ఏ థియేటర్లో చూసారు? అది మాకు రాజమండ్రిలో అశోక థియేటర్ అని, విజయవాడ సినిమాలన్నీ కూడా అందులోకే వచ్చేయండి. సెకండ్ రిలీజ్ అన్ని అక్కడే వచ్చేయండి. అంటే మనకి విజయవాడ సినిమాలు ఈ మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, పెళ్లి చూడు, జగదేకురుని కథ, ఇవన్నీ కూడా సెకండ్ రిలీజ్లే. ఫస్ట్ రిలీజ్ అంటే మా వయసు మరి అప్పుడు సరిపోయేది కాదండి. కాదు అప్పట్లో మాకు కొన్ని సినిమాలు కొన్ని ఫస్ట్ రిలీజ్ తర్వాత సెకండ్ రిలీజే వచ్చేవి, అందరికీ అది కామన్ గా వచ్చేది. ఫస్ట్ సినిమా చూసిన రోజున మీ అనుభూతి ఎలా ఉంది? అంటే ఆడియన్స్ ఎలా ఉన్నారు థియేటర్లో? అంటే ఆయన దివ్య స్వరూపం అలాంటిదండి. ఆయన తెర మీద ప్రత్యక్షమగానే మేము అసలు ఒక దైవ స్వరూపాన్ని మేము చూసినట్టు అనుభూతి మేము పొందామండి.
అలాగే ఆయన ఆ చిత్రంలో 2 పాత్రలు పోషిస్తూ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అలాగే సెకండ్ దాంట్లో రారాజుగా కూడా సెకండ్ పాత్రలో కూడా చాలా అద్భుతంగా నటించి ఆ చిత్రానికి కూడా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్వితీయ నంది అవార్డు గెలుచుకున్నారు ఆయన. మీకు ఏ పాత్ర నచ్చింది రెండిట్లలో? నాకు అందులో దుర్యోధనుడి పాత్ర నచ్చిందండి. ఎందుకని నెగిటివ్ పాత్ర నచ్చింది? అంటే నెగిటివ్ అంటే కృష్ణుడని అంటాం కదా మనం. అసలు అంటే దుర్యోధనుడిని మనం వింటమే కానండి, తెర మీద ఆయన రూపాన్ని అంటే ఆయన చూపించారండి. ఆయన యొక్క హావభావాలు, ఆయన నటన చాతుర్యం, ఆయన మాట్లాడే విధానం. దుర్యోధనుడు అంటే ఇలా ఉంటాడని ఒక అభిప్రాయం రామారావు గారిని చూసిన తర్వాత అందరికీ వచ్చిందండి. ఫస్ట్ టైం చూశాక మళ్ళీ చూడాలనిపించింది ఆ సినిమా మీకు? మేము అది సుమారు ఎన్నిసార్లు చూసి ఉంటారు? నేను ఆ శ్రీకృష్ణ పాండవ్యం 13 సార్లు చూశానండి. అప్పుడే చిన్నప్పటి నుంచి మధ్యలో 6 నెలలకు ఒకసారి 1 ఇయర్ ఒకసారి అశోక థియేటర్కి వచ్చేదండి అది. ఇంకా అందులో పాటలు, ఆ సంగీతం కూడా చాలా, అందరూ కూడా చాలా కష్టపడి ఆ సినిమాని ఒక అజరామరం అండి అది. ఇంట్లో ఏం కేకలేసేవారు కదా, స్కూల్ చదువుతున్నావు ఇన్నిసార్లు ఒకే సినిమా చూస్తున్నావు అంటేనండి. మరి మేము కూడా అంటే ఇంట్లో తల్లిదండ్రులకు తెలవకుండా కూడా ముందు ఫస్ట్ హాఫ్ ముందు చూసండి, మళ్ళీ సెకండ్ చూసి అలాగా కొంతవరకు మేనేజ్ చేసుకొచ్చామండి చెప్పకుండానే. తెలిసిన తర్వాత కొంచెం వాళ్ళ సినిమాలు కూడా ఆ సినిమాలు కూడా వెళ్ళకుండా కంట్రోల్ చేసేవారండి మమ్మల్ని. ఫస్ట్ సినిమా మీరు రామారావు గారు అంటే తెలిసి వెళ్ళారా, ఊరికే వెళ్ళిన తర్వాత ఆయన మీద అభిమానం ఏర్పడింది? లేదండి, నేను మామూలుగా సినిమాకి పేరెంట్స్ ద్వారా గొడవ పెడితే సినిమా తీసుకెళ్లారండి. ఆ తర్వాత కొంచెం మాకు వయసు పెరిగిన రీత్యా ఎవరు అసలు ఈ నటుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, రాముడు ఎవరు, దుర్యోధనుడు ఎవరని మాకు మా వయసుని బట్టి మేము తెలుసుకోవడం జరిగిందండి. మీరంటే ఫస్ట్లో అప్పట్లో రాజమండ్రిలో ఉండేవాళ్ళ? అవునండి, రాజమండ్రి అండి. జనరల్గా చదువుకునేప్పుడు అంటే మీకు ఆదివారాలు మాత్రమే సినిమాకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఆదివారం విపరీతమైన రష్ ఉండేది థియేటర్స్లో, టికెట్స్కి లైన్ ఉండేది. టికెట్స్ ఎలా తీసుకునేవారు అప్పుడు మీరు? మేము ఒక 2 గంటల ముందు వెళ్ళేవాళ్ళం అండి. గేట్ దగ్గర నుంచి గేట్ గా నేర్పడి అప్పుడు 70 పైసలు 65 పైసలు ఉండేదండి టికెట్. నేల టికెట్ లోనే చూసేవాళ్ళం అండి. దగ్గర చూస్తే సినిమా బాగా కనపడుతుంది, మాకు దగ్గరలో ఉందని. మేము అప్పట్లో మాకు తెలియని వయసు అండి. ఆ నేల టికెట్లకి వెళ్ళేవాళ్ళం అండి. మేము వెళ్ళిన తర్వాత అప్పట్లో అభిమాన సంఘాల వాళ్ళు పువ్వులు చల్లడం, డబ్బులు చల్లడం అట్లా ఉండేది. అలాంటివి మీరు ఏమైనా చేశారా అప్పుడు? అంటే మేము కొంచెం నాకు ఒక 16-17 సంవత్సరాలు వచ్చిన తర్వాత అండి, ఒక రామారావు గారి సినిమా వస్తుందంటే అక్కడ ఒక బ్రహ్మోత్సవాల కింద జరుగుతాయండి. ఎందుకంటే అభిమానులు అందరూ అక్కడ ఆ థియేటర్ని అలంకరించడం, రామారావు గారి కటౌట్లకి, బ్యానర్లకి దండలు వేయటం, ఇంకా ప్రేక్షకులకి మాకు కడిపులంకి దగ్గరండి. ఇంకా రామారావు గారి సినిమా వస్తుందంటే థియేటర్ పూల వర్షం అండి. మొత్తం కడియలంతా పూలన్నీ కూడా బాగా అప్పుడు రేట్లు అవి తక్కువ అండి. ఇంకా మాకు థియేటర్ అంతా కూడా మొత్తం పూల వర్షం కురిపించేవాళ్ళం అండి. మళ్ళీ అనుభూతి మళ్ళీ మాకు అదొక స్వర్ణయుగం అండి. ఆ జ్ఞాపకాల అనుభూతి మళ్ళీ మా జీవితంలో మేము స్వయంగా చూసామండి. మా జన్మ ధన్యమండి. కృష్ణ పాండవ్యం తర్వాత నెక్స్ట్ ఏ సినిమాని ఎక్కువ చూశారు మీరు? అంటే మాకు 77లో దానవేలు సూరకర్ణ పండగ వచ్చిందండి, 13వ తారీఖు 1977లో. ఇంకా ఆ సినిమా కూడా ఆయన 3 పాత్రలు పోషించండి. ఇటు కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా. ఆయన యొక్క ఒక నటుల్లో మనం ఒక యాంగిల్లోనే చూస్తామండి. కానీ రామారావు గారు ఆయన ఎంత కష్టజీవి అంటే అతి తక్కువ సమయంలో ఆ సినిమాని నిర్మించి ప్రపంచంలో ఎవరికి తీయని విధంగా 3 పాత్రలు పోషించి దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆయనే చేసి అతి తక్కువ కాలం షూటింగ్ పూర్తి చేసి మనకి పౌరాణిక చిత్రాల్లో ఒక తలమానికం దానవేలు సూరకర్ణ అండి. ఇప్పుడు మనం పౌరాణికాలు మాట్లాడుకున్నాము. నిజంగానే రామారావు గారిని మాయాబజార్ లాంటి సినిమాలో ఒక కొత్త రకం కృష్ణుడిగా చూపించారు అప్పటికి. అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఫస్ట్ రిలీజ్కి మనం ఎవరు పుట్టలేదు అనుకోండి, తర్వాత చూసిన వాళ్ళు. అలాగే మళ్ళీ మనం సోషల్ సినిమాల్లోకి వస్తే, సాంఘికాల్లోకి వస్తే గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పచేసి పప్పు కూడా ఇలా బడిపంతులు అంటే మేము సాంఘికాలు మీరు ఫస్ట్ చూసిన ఫస్ట్ సినిమా రక్త సంబంధం అండి. అంటే అప్పట్లో నిర్మాతలో ఈ ప్రేక్షకులకి ఒక పోటీ పెట్టారండి. ఈ సినిమా చూసి కంటతడి పెట్టకుండా వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు అంటే అప్పట్లో చాలా ఎక్కువ అండి. కానీ చాలామంది ఆ డబ్బుల గురించి ఆ దుఃఖం ఆపుకుందారని చూశారు, కానీ అందరూ కంటతడి పెట్టుకొచ్చారండి. ఎవరో ఆ పోటీలు ఎవరు గెలవలేదండి. రక్త సంబంధం కూడా ఒక అద్భుత సాంఘిక చిత్రాలు, ఒక అద్భుతం అండి. అలాగే గుడిగంటలండి. అంటే మనకి ప్రతి నటుడు కూడా నవరసాలు పోషిస్తారండి. అందులో రామారావు గారి ద్వేషం, అసూయ ఆ రెండు పాత్రలు ఆయన చేయటం చాలా అద్భుతం అండి. చిత్ర పరిశ్రమలో ఎవరో చేయలేకపోయారండి. నవరసాల్లో లేనిది ఆయన చేశారండి గుడిగంటలండి. అలాగే మాకు బడిపంతులండి. అందులో కూడా బడిపంతులుగా రామారావు గారు వృద్ధ వయసులో అద్భుతంగా నటించారండి ఆయన. అలాగే ఆయన సొంత సినిమాలు రామకృష్ణ స్టూడియో NAT బ్యానర్ మీద కోడదిద్దిన కాపురం అండి, తాతమ్మ కళ, తళ్ళా పెళ్ళామండి, ఉమ్మడి కుటుంబం. అలాగా సాంఘిక చిత్రాల్లో కూడా ఆయన చాలా అద్భుతమైన ప్రయోగాలు చేసి మన సంఘానికి,
ప్రజలకు ఉపయోగపడే సినిమాలు ఆయన ఇప్పుడు కూడా చివరి వరకు కూడా ఆయన సొంత బ్యానర్ల మీద తీస్తూ ప్రజల్ని చైతన్యపరిచారండి ఆయన. అవును. మీకంటే సాంఘికాలు ఎక్కువ ఇష్టపడ్డారు అంటే అన్ని రకాలు చేశారు. రామారావు గారు చెయ్యనిదంటూ లేదు. ఇంకా ఏ నటుడికి కూడా అంత ఘనత దక్కలేదు, ఎంతమంది గొప్పవాళ్ళు అయినా సరే. ఇన్ని చేసిన వాటిలో రామారావు గారి సినిమాలు మీరు ఫస్ట్గా ఇది నాకు బాగా నచ్చిందని ఏది తీసి చెప్తారు? కలిసి ఉంటే కలసుఖం అనండి ఆయన ఒక వికలాంగుడి పాత్రలో ఆయన జీవించేశారండి సాంఘిక చిత్రాల్లో. అలాగే మనకి చరిత్రాత్మక చిత్రాల్లో అప్పట్లో పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ, కొన్ని అద్భుతమైన సినిమాలు ఆయన చేశారు. సారంగధర ఒకటండి. అలాగే చరిత్రాత్మక చిత్రాల్లో కూడా ఆయన నెంబర్ 1 స్థానంలో అప్పట్లో కొన్ని పాత్రలు పోషించారండి. అది మళ్ళీ నభూతో నా భవిష్యత్తు అంటే ఎవరో మన చిత్ర పరిశ్రమలో ఎవరు చేయలేని పాత్రలు ఆయన చేశారండి. ఏది బాగా నచ్చింది మీకు? నాకు చారిత్రాత్మకంలో ఏది నచ్చింది, పౌరాణికంలో ఏది నచ్చింది? పల్నాటి యుద్ధం నచ్చిందండి. అందులో బ్రహ్మనాయుడి పాత్ర చాలా అద్భుతంగా చేశారండి. అలాగే మనకి ఆయన ప్రజానాయకుడిగా ఎన్నికైన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామిని మేము ప్రత్యక్షంగా చూసినట్టు మాకు అది 1984లో వచ్చిందండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మేము అందరం చూసిన సినిమా అండి. అది కూడా చాలా అద్భుతంగా వీరబ్రహ్మేంద్ర స్వామి మనకి ప్రత్యక్షమైనట్టు ఆయన నటనలో జీవించారండి. అందులో అది మీకు నచ్చింది బాగా? వీరబ్రహ్మం గారి చరిత్ర కూడా అది. తర్వాత ఇప్పుడు మీరు సినిమాల్లో అభిమానంగా చూడడం వేరు, సినిమాకి వెళ్ళి మనం డబ్బులు పువ్వులు జల్లడం వేరు. ఇది ఒక రకమైన అభిమానం. మీరు చూస్తే మీరు మొత్తం రామారావు గారి క్యాసెట్లన్నీ మీ దగ్గర కనిపిస్తున్నాయి, సీడీలన్నీ. ఎట్లా అవన్నీ ఎందుకు సేకరించాలనే ఆలోచన వచ్చిందండి? అంటే ఇక అభిమానం ఉండొచ్చు కానీ దానికోసం ఇంత ఖర్చు పెట్టడం ఇవన్నీ మీకు ఎందుకు చేయాలనిపించింది? అంటే రామారావు గారు ప్రపంచం గర్వించే ఆయన మహానటుడు అండి, ఒక గొప్ప కళాకారుడు అండి. మనం ఆయన కళకి చేసిన సేవకే మనం ఏం చేస్తే ఆయన మనం రుణం తీర్చుకోవాలండి. ఎప్పుడైతే మార్కెట్లోకి సీడీలు డివిడీలు వచ్చినాయి అప్పటి నుంచి నేను మన ఆంధ్రలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో చెన్నై, తర్వాత అండి బెంగళూరు, ఎక్కడైతే రామారావు గారి సినిమా ఉందో అక్కడికి నేను వెళ్ళి అన్ని సేకరించానండి. అలాగే నేను ఒక ప్రత్యేకంగా ఆయన కళకు నేరాజనాలుగా నేను ఈ నటరత్న కళామందిర్ నిర్మించడం జరిగిందండి. ప్రతి ఆయన జయంతికి మే 28కి మేము హై స్కూల్లో పిల్లలకు కానండి, తోలుబొమ్మ కళాకారులకి, తర్వాత అండి మన ఈ బుర్రకథ హరికథ కళాకారులకు కూడా మేము ఆయన పేరు మీద చాలా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నామండి. ఎందుకంటే మనకి మన భారతదేశంలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ చాలామంది గురువులు ఉన్నారండి. మనకి ఎంతోమంది మహనీయులు జన్మించారు. కానీ రామారావు గారు ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం మనకి ఎంతమంది అయితే పుణ్యపురుషులు ఉన్నారో ఆ లక్షణాలన్నీ రామారావు గారి దగ్గర ఉన్నాయండి. నేను ప్రజల వాళ్ళు ఇంతటి వాడినయ్యాను, ప్రజలకు నేను సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన అహోరాత్రులు కష్టపడండి ఒక చైతన్యాన్ని మనకి ప్రజలకి ఆయన తెలియజేశారండి. ఇప్పుడు మీరు ఇన్ని సంపాదించానన్నారు సీడీలు, మేము చాలా ప్రయత్నం చేసినా ఎక్కడా దొరకనిది తీర్పు సినిమా, అది కూడా మీరు సంపాదించగలిగారు? తీర్పు మనకి వాళ్ళ వీడియో రిలీజ్ చేయలేదండి. అది మొన్నటి వరకు యూట్యూబ్లో ఉందండి. ఇప్పుడు తీసారండి, యూట్యూబ్లో కూడా అది తీయటం జరిగిందండి. తీర్పు అండి. ఇంకా రామారావు గారు రాని సినిమాలు మావారి మంచితనం అండి, వేవున్వాడ భీమకవి, తర్వాత అండి ఆయన సొంత సినిమా తోడు దొంగలు ఒకటండి ఎన్ఏటి వాళ్ళది, అది కూడా ఒరిజినల్ యూట్యూబ్స్ లేవండి. అది మాకు అప్పట్లో చాలా విపరీతంగా మేము వాటి గురించి ప్రయత్నం చేశాం కానీ ఫలించలేదండి, దొరకలేదండి. మొత్తం మీరు సేకరించిన ఎన్ని నెంబరు, దొరకవలసినవి ఎన్ని? ఇంకాను అంటే రామారావు గారు 301 చిత్రాల్లో ఆయన నటించడం జరిగిందండి. అందులో తెలుగులో 278 చిత్రాలు ఉన్నాయండి. నేను 278కి ఒక 252 వరకు నేను సేకరించానండి. ఒక 18 తమిళ సినిమాలు ఉన్నాయండి. ఆ 18 సినిమాలు కూడా వీడియో నాకు దొరక్క ఒక 5 సినిమాలు దొరికినాయండి. అలాగే నయ ఆద్మీ అని ఒక సినిమా, సంగం సినిమాని వాళ్ళు హిందీలో అది రీమేక్ చేశారండి. ఆ సినిమా కూడా వీడియో బయటికి ఎవరికి రాలేదండి. అది మొత్తం రామారావు గారి మీద ఒక పిహెచ్డి చేశారా మీరు? పిహెచ్డి అంటే అంతవరకు మహనీయుడు ఇప్పుడు మీరు రామారావు గారి యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి నా వయసు సరిపోదండి. ముందు అభిమానం కావాలి, ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద పిహెచ్డీలు చేసేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు నన్నయ్య మీద చేశారు అంటే వాళ్ళకి అర్హత ఉందని కాదు కదా, నేర్చుకుని చేస్తారు ఎవరైనా సరే. అంటే ఆయన మేము నటుడిగా ఒక దైవంగా మేము ఇప్పటికీ మేము భావిస్తూ ఉంటామండి. ఎందుకంటే ఆయన ఈ కలియుగంలో ఒక అవతార పురుషుడు అండి మనకి. అయితే మీకు ఇంత అభిమానం ఉంది, ఇన్నిటి గురించి చెప్తున్నారు. రామారావు గారి అభిమానులు చాలామంది బాధపడుతున్న విషయం ఏంటంటే ఒక అవార్డుల పరంగా రావాల్సిన హయ్యెస్ట్ అవార్డ్స్ ఆయనకి రాలేదు. అంటే అన్నీ ఆయనకి ఎలిజిబిలిటీ ఉండి కూడా, అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేది భారతరత్న ఒకటి, దాదాసాహెబ్ ఒకటి, 2 కూడా ఆయనకి రాలేదు.
దాని గురించి చాలామంది గొడవ చేస్తున్నారు. అలాగే మీరు అభిమానులు ఏం చేస్తున్నారు? అంటే మీరు చెప్పినట్టు మాకు మనసులో బాధ ఉండేదండి. కానీ రామారావు గారు ఆయన కష్టఫలితాన్ని దైవంగా భావించారండి. అలాగే మీరు చెప్పినట్టు చాలా సినిమాలకు అప్పట్లో మా చిన్నతనంలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు వచ్చాయండి. అంటే రామారావు గారు ప్రతి చిత్రంలో ప్రజల యొక్క సమస్యలు ఆయన డైరెక్ట్గా చూపించడం వల్ల అప్పట్లో కొంతమందికి మన రాజకీయ నాయకులకు ఇష్టం ఉండేది కాదండి. దానివల్ల ఆయన ఇప్పుడు కూడా ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా అవార్డులకు ఎప్పుడు ఆయన పాకులాడలేదండి. దానవీర సూరకర్ణ ఎంతో అద్భుతంగా సినిమా తీశారండి. కానీ అందులో సుశీలమ్మ గారికి ఇచ్చారండి అవార్డు, ఒక పాట పాడినందుకండి, ఏ తల్లి నిన్నుకన్నదో. రామారావు గారిని మొత్తం మన విలేకరులందరూ అడిగారండి. అడిగితే రామారావు గారు ఒకే మాట చెప్పారు, కూతురికి అవార్డు వస్తే తండ్రికి ఆనందం కాదా అని ఆయన చెప్పడం జరిగింది. ఆ మహనీయుడికి ప్రజలకి అభిమానే గొప్ప అవార్డు అండి రామారావు గారికి. అది మనం ఎంత అనుకున్నా కూడానండి, చరిత్ర ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత చరిత్రలో ఎవరెవరికి ఏముంది అని వెతికినప్పుడు, ఎందుకంటే అప్పటికి ఇది వెనకబడిపోతూ ఉంటుంది. అవునండి. అప్పటికి మనం ఒక గుర్తింపుగా ఉంచాలి అంటే వాళ్ళ కోసం కొన్ని సాధించి తీరాలి మనం. దానికి మీలాంటి అంటే మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మీరు ఈ నటరత్న కళామందిరం అని స్థాపించడం, రామారావు గారికి ప్రత్యేకంగా మీరు విగ్రహం చేయించటం, మొత్తం అన్ని ఫోటోలు సేకరించి పెట్టడం, మీరు నిజంగా ఒక సొంత పిల్లలు కూడా చేయలేనంత సర్వీస్ చేస్తున్నారు మీరు. ఇంత చేసింది కాలగర్భంలో కలిసిపోకూడదు. మీలాంటి వాళ్ళందరూ కృషి చేసి సాధించడానికి ఏం చేయగలుగుతారు మీరు, అంటే ఆయనకి కావాల్సిన గుర్తింపు తెప్పించడానికి? అంటే మనకి రామారావు గారు ఈ శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఆ పేర్లు ఆ రూపాలు ఉన్నంత వరకు రామారావు గారి యొక్క పేరు ప్రతిష్టలో ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు ఉంటాయండి. అదే మీరు చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్కి ఆయన కళారంగానికి చేసిన సేవ చెప్పడానికి కూడా నేను ఈ నటరత్న కళామందిర్ ద్వారా నేను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నానండి. దానికి మా రామారావు గారి దీవెనలు కూడా ఎప్పుడు నాకు ఉంటాయని ఆశిస్తున్నానండి. ఉంటుంది, కానీ మీరు ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేసి సాధిస్తే మాకు సంతోషం, అంతకంటే ఏం లేదు. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇట్లా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు? మీరు 11వ ఏట ఫస్ట్ సినిమా చూశానని చెప్పారు, ఇప్పుడు మీకు 55, 56 చెప్పారు. ఇవన్నీ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు? అంటే మాకు మార్కెట్లోకి వీడియో 91, 92 నుంచి వచ్చినాయండి. అప్పుడు కొంచెం కాస్ట్లీ ఉండి అండి, 300 అదే 300, 400 ఉండి అండి. అలాగే తర్వాత మార్కెట్లో ఈ బిజినెస్ ఎక్కువయ్యాక రేట్లు తగ్గినాయండి. నాకు ఇంచుమించు ఒక 16 అంటే 16 సంవత్సరాలు పట్టిందండి నాకు మొత్తం సేకరించడానికి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ మొబైల్స్లో ఈ నెట్వర్క్ సిస్టమ్ వచ్చిందని కానీ వాళ్ళు ఎక్కడో కూడా ఈ సీడీ కానీ డివిడీ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేసే పరిస్థితి లేదండి. ఇప్పుడు అన్నీ కూడా మనకి యూట్యూబ్లో ఆగిపోయినాయండి. దాంతో అప్పుడు నేను ఆ ప్రయత్నం చేయటం నాకు ఇప్పటికీ కూడా చాలా ఆనందంగా నేను భావిస్తున్నానండి. ఇక్కడ కాకినాడలో ఇప్పుడు మీరు మనం కూర్చున్న ప్రదేశం, మీరు నటరత్న కళామందిరం బోర్డు కూడా పెట్టారు బయట, కంప్లీట్గా రామారావు గారికి డెడికేట్ చేశారు. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి కట్టి? ఇది నేను 2012లో శ్రీకృష్ణ పాండవీయం నాకు బాగా ఆ సినిమాకి 50 సంవత్సరాల సినిమాకి ఏదో ఆయన కార్యక్రమం చేయాలని ఇది 2012లో నేను ఓపెన్ చేశానండి కళామందిర్. ఆ తర్వాత 2016లో ఆ చిత్రం 50 సంవత్సరాలు అయిందండి. ఆ సందర్భంగా నేను ఈ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం నెలకొల్పడం జరిగిందండి నటరత్న కళామందిర్లో. ఎవరి చేత చేయించారు శిల్పి? మన శిల్పకళారత్న ఆచార్య రాజ్కుమార్ ఒడయార్ గారండి, కొత్తపేటలోనండి. ఆయన చాలా అద్భుతంగా చేస్తారండి. ఆయన ఇప్పటికీ కూడా ఎన్నో ఆయన సేమ్ పంచలోహాలది ఒకటి అమెరికా పంపించారండి ఆయన, రామారావు గారిది. అక్కడ కూడా పార్కులో పెట్టడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఆయన శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి నిలబడినట్టే మాకు ఆయన కనిపిస్తూ ఉంటారండి. ఇప్పుడు మీ మెళ్ళలో కూడా మీరు అందరూ దేవుడి లాకెట్ వేసుకుంటారు, ఎన్టీఆర్ లాకెట్ వేసుకున్నారు, బ్రోచర్ కూడా ఎన్టీఆర్ గారిది పెట్టుకున్నారు. గుమ్మంలోకి రాగానే చూస్తే మీ ఇంటి పేరు తారక నిలయం అని పెట్టారు. మెట్లెక్కుతుంటే మొత్తం రామారావు గారు, అంటే మొత్తం ఇల్లంతా రామారావు గారు మయం చేసుకున్నారు. ఇది మీ ఆలోచనేనా? ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా వ్యతిరేకించారా మీకు? ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తే మనం ఒక కళాకారునికి సేవ చేస్తున్నామండి. ఎందుకంటే మన తెలుగువారి గురించి ఆయన చెప్పాలంటే నిజంగా త్యాగం చేశారండి. అలాంటి వ్యక్తికి మనం అలాంటి మహనీయుడికి ఎంత చేసినా కూడా చాలా చాలా తక్కువ అండి. ఎందుకంటే ఆయన గొప్పతనం ఒక దైవ స్వరూపం, ఒక కారణ జన్ముడు, ఒక అవతార పురుషుడు అండి ఆయన. మీరు ఇంత కష్టపడుతున్నందుకు ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేశారు? ఎప్పుడైనా కోఆపరేట్ అంటే ఒక్కోసారి ఎప్పుడైనా కొంచెం ఈ టైం అది ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు బాధపడతా ఉంటారండి. కానీ రామారావు గారి ముందు అన్నీ మేము లెక్క చేయమండి. ఆయన అభిమానమే మాకు ఒక కొండంత బలం అండి, ఆయన మీద అభిమానం. మీకు ఈ సేకరించడంలో ఎవరైనా సహకరించారా, లేకపోతే ఎవరైనా మీకు అడ్డం పడ్డారా?
ఇవన్నీ అంటే సేకరించేటప్పుడు? నాకు ఎవరు కూడా నేను సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ మహనీయుడికి సేవ చేయాలని నేను రంగంలో దిగానండి. ఆయన యొక్క నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల మేము ఈ చిత్రాల ద్వారా నేర్చుకున్నామండి. మనం ఏదైనా చేస్తే సంఘానికి, సమాజానికి, ప్రజలకి ఏదైనా మంచి చేయాలని భావన ఆయన మాకు కల్పించారండి ఆ చిత్రాల ద్వారా. మీకు సహకరించిన వాళ్ళు ఎవరు? మీ స్నేహితుల, ఇంట్లో వాళ్ళు ఎవరు? అంటే ఒక్కళ్ళే మీరు అన్ని తిరిగి చేయలేరు కదా, ఒక్కొక్కరు తెచ్చి పెడుతూ మీరు ఉంటారు. చెప్పినట్టు ఈ విషయంలో మాత్రం నేనే సింగిల్గా ఎన్ని సింగిల్ హ్యాండ్ తోటి నేను కష్టపడటం, సేకరించడం జరిగిందండి. మీ దీన్ని ఇప్పుడు ఈ కళా నిలయాన్ని ఎంతమంది వచ్చి చూసి వెళ్ళారు? అంటే మనకి ఘంటసాల రత్నకుమార్ గారు వచ్చారండి. ఘంటసాల గారు కోళ్ళ కృష్ణకుమారి గారు రీసెంట్గా వచ్చారండి. అలాగే తనికెళ్ళ భరణి గారండి. మన లౌకిసులు సుబ్రహ్మణ్యం గారు, నాగరాజు గారు కూడా వచ్చారండి. అలాగే హరికృష్ణ తనయుడు జానకిరామ్ గారు కూడా వచ్చారండి. అంటే ఇప్పుడు మనం చేస్తున్నది సేవ. రామారావు గారికి దృష్టితో మేము చేస్తాం కానండి, మాకు ఆయనకిలాగా మేము ఏది కూడా మాకు ఇది చేస్తున్నాం, మాకు అవార్డు కావాలి, రివార్డు కావాలని ఆయనలాగా మేము కూడా ఎప్పుడు ఆలోచించలేదండి. దాని గురించి కాదు, అసలు ఎవరెవరైనా వచ్చి ఒకళ్ళు అప్రిసియేట్ చేస్తే సంతోషంగా ఉంటుంది కూడా చాలా సంతోషపడుతున్నారండి. మాకు రత్నకుమార్ గారు అయితే ఒకటే చెప్పారండి, నేను ఘంటసాల గారి తనయుడిని అయ్యుండి ఇన్ని చిత్రాలు సేకరించడం చాలా రేర్ అండి. ఆయన చాలా సంతోషపడ్డారండి ఆయన. అంటే నాకు రామారావు గారే కాకుండా మిగతా యాక్టర్లు అందరికీ కూడా నేను సేకరించడం జరిగిందండి. సేకరించారు కూడా చూశాను. ఇక్కడ కూడా ఇంకొకటి గమనించింది ఏంటంటే, రామారావు గారితో పాటు మీరు రామారావు గారి డైరెక్టర్స్ని తీసుకున్నారు, గాయకుల్ని తీసుకున్నారు, ఘంటసాల గారి ఫోటోలు కూడా పెట్టారు మీరు. అంటే అది రామారావు గారిని వాళ్ళు నిలబెట్టారు అనే ఉద్దేశంతో తీసుకున్నారా, వాళ్ళ మీద కూడా ఇంట్రెస్టా మీకు? అంటే ఇప్పుడు ఘంటసాల గారికి రామారావు గారికి ప్రత్యేక అనుబంధం ఉందండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఘంటసాల గారు మాకు తెలిసేది కానీ రామారావు గారే పాటలు పాడుతున్నారు అనుకునేవాళ్ళు. అందరూ చిన్న వయసులో అలాగే అనుకున్నాం. తర్వాత మాకు కొంచెం వయసు పెరిగిన తర్వాత ఆ రామారావు గారు నటనే అది వెనకాల గాత్రం అంతా ఘంటసాల గారిది. మరి ఆ మహనీయుడు ఘంటసాల గారు కూడా మన తెలుగు ప్రజలకి ఎప్పుడు కూడా ఈ రామాయణం, మహాభారతం, భగవద్గీత ఉన్నంత వరకు కూడా ఆయన కూడా శిరస్మరణీయులండి ఘంటసాల గారు కూడా. అలాగే ఎంతోమందికి ఒక గొప్ప గొప్ప డైరెక్టర్లు అండి మనకి. అలాగే ఇప్పుడు జానపద చిత్రాలు, విఠలాచార్య గారి సినిమాలు అంటే అప్పట్లో మహా క్రేజ్ అండి. అసలు రాజకుమారుడు అంటే రామారావు గారండి. ఆ పాటలు కానివ్వండి, ఆ యొక్క సెట్టింగ్లు కానీ, మనకి అప్పట్లో టెక్నాలజీ డెవలప్ అవ్వకముందే ఆయన అద్భుతంగా కష్టపడి ఎన్నో చిత్రాలు రామారావు గారితో ఇంచుమించు 12 చిత్రాలు 10 చిత్రాలు తీశారండి, జానపద చిత్రాలు అన్నీ కూడా. అందులో పాటలు కానివ్వండి, సన్నివేశాలు కానీ అద్భుతం అండి. అలాంటి దర్శకులు రామారావు గారి దగ్గర పనిచేయటం వల్ల వాళ్ళకి మంచి పేరు వచ్చింది. రామారావు గారు కూడానండి ప్రజల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారండి. అవును. అలాగే రామారావు గారిని ప్రత్యేకంగా కృష్ణుడిలాగా స్పెషల్గా చూపించిన ఆయన కేవీ రెడ్డి గారు. అవునండి. మాయాబజార్ నుంచి కృష్ణుడు రూపురేఖలు మారిపోయాయి. కేవీ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చారా మీ మందిరంలోకి? అంటే అంత మరి మా వయసు ఆయన అప్పట్లో ఆయన కేవీ రెడ్డి గారు లేరండి. నేను అనేది మనిషిని కాదు, ఇట్లాగే మీ రికార్డ్స్ సీడీలు ఎలాగా? సీడీలు అంటే మరి ఆయన ఫోటోలు అవి నేను అడుగుతున్నాను. అది ఆయన అంటే రామారావు గారికి చాలా అభిమానం అండి కేవీ రెడ్డి గారు అంటే. అసలు సీతారామ కళ్యాణం సినిమా కేవీ రెడ్డి గారినే చేయమన్నారండి. ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఆయన మీరు రాముడిగా కృష్ణుడిగా బాగుంటారు కానీ నెగిటివ్ పాత్ర రావణాబ్రహ్మగా మీరు పనికిరానప్పటికీ, అందుకనే ఆ చిత్రంలో ఆ కేవీ రెడ్డి గారి మీద గౌరవంతో అండి ఆయన పేరు కూడా వేసుకోలేదండి. ఆ చిత్రంలో నిర్మాత వరకే వస్తుంది కానీ దర్శకుడు పేరు రాదండి. అది ఒకటేనండి. తర్వాత గుళేబాకావళికి అదొకటండి. ఈ రెండు కూడా అద్భుతమైన విజయాలు సాధించినాయండి. ఆయన రామారావు గారు ఒకటే చెప్పారండి, ఆయన మనం ఎప్పుడైతే కష్ట ఫలితాన్ని మనం దైవంగా భావించి మనం పనిచేయాలండి. అది చిత్ర పరిశ్రమలో కూడా రామారావు గారు, ఆయన సోదరులు త్రివిక్రమరావు గారు ఉన్నంతకాలం కూడా మనకి స్వర్ణయుగంలో వాళ్ళు ఒక సినిమా మొదలు పెడితే రామారావు గారి కృష్ణుడు రాముడు ఫోటో పెట్టుకునండి, దానికే కొబ్బరికాయ కొట్టి దండేసి వాళ్ళు షూటింగ్ ప్రారంభించేవాళ్ళు అండి. అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయండి రామారావు గారికి. ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అన్నీ కూడా ఆయన చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు చేశారండి. మీరు ఇప్పుడు ఇన్ని సినిమాలు చూశారు, ప్రతి సినిమాకి సంబంధించింది మీరు నేపథ్యం చెప్తున్నారు. మీకు బాగా నచ్చిన రామారావు గారి డైలాగ్ ఒకటి చెప్పండి, ఏదో ఒక సినిమా, మీ ఇష్టం. మరి రామారావు గారిని అనుకరించడం అన్నది ఎప్పుడు అనుకరించడం కాదు, డైలాగ్ చెప్పడం ఏంటి, ఆయనలా చెప్పడం కాదు, జస్ట్ డైలాగ్ అంతే. మాకు సీతారామ కళ్యాణం చిత్రంలో నందీశ్వరుడు అడ్డు పెడతారండి. నంది నా భక్తినే పరికరిస్తున్నావా, ఈ కైలాసాన్నే నా లంకా ద్వీపానికి తరలించిపోతానని ఒక భయంగా చాలా అద్భుతమైన డైలాగ్ ఉంటుందండి. అది ఇప్పటికీ కూడా మాకు చెప్పండి. అయితే నంది నా భక్తినే పరీక్షిస్తున్నావా, ఈ కైలాసాన్నే నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను అని ఒక శ్లోకం చదువుతారండి ఆయన. అంటే మరి రామారావు గారిని మేము ఆయన
ఆ మాటల డైలాగులు మేము ఎప్పుడు కూడా ఇందులో కూడా మేము చేయలేదండి, చేయకూడదండి, అది ఆయనకే చెందిందండి. పర్వాలేదండి అది. అలాగే మనకి ఫస్ట్లో ప్రతి నటుడి జీవితంలో కొన్ని మంచి సినిమాలు ఉంటాయి, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. అలా సాధారణమైన సినిమాలు వచ్చినప్పుడు కూడా చూసేసేవారే మీరు ఫెయిల్యూర్ సినిమాలు కూడా? అంటే అందులో రామారావు గారు వచ్చేటప్పటికి ఇంకా ఫ్లాప్ హిట్ అని ఏమీ లేదండి, ఆయన కనిపిస్తే చాలండి. అంటే మాకు అప్పట్లో వెంకటేశ్వర మహత్యం అని, అంటే అంతకుముందు వెంకటేశ్వర మహత్యం తీశారండి పుల్లయ్య గారు. మళ్ళీ మా జనరేషన్కి ఆయన తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం తీశారండి, సొంత బ్యానర్ మీదండి. ఆ తర్వాత శ్రీరామ్ పట్టాభిషేకం తీశారండి మళ్ళీ. అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం, ఇది అయ్యేటప్పటికి మాకు అంతా తెలిసిందండి. అలాగే ఆయన సొంత సినిమాలు కూడా కొంతమంది నటీనటుల కంటే అప్పుడు పాత తరం నటీనటులకు అవకాశం ఇచ్చి ఆయన ఎప్పుడు కూడా ఆ సినిమా మనకి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చూసేవారు కాదండి. ఆయన ఆ కళాకారులకు అవకాశం ఇచ్చండి, ఎంతో కొంత వాళ్ళకి ఆయన పారితోషికం కూడా ఇచ్చి కొన్ని సినిమాలు చేశారండి. నేను సొంత సినిమాల్లో అవి హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆయన పట్టించుకునేవారు కాదండి. ఆయన ఆ కళాకారుల గురించి కొన్ని సినిమాలు తీయడం జరిగిందండి. ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్గా ఆయన ఆదుకోవడం జరిగిందండి. మీరు ఇన్ని చూసిన సినిమాలు ఏదైనా ఇంకొక, ఇప్పుడు ఇంతకుముందర చెప్పారు ఒక సినిమా గురించి, మీరు అలా ఇంకేదైనా సినిమాల గురించి నేపథ్యం చెప్పగలరా? మీరు చెప్పారు కదా రక్త సంబంధంలో ఏడవకుండా వచ్చిన వాళ్ళకి. ఒకటండి దేవుడు చేసిన మనుషులండి, కృష్ణ గారు. కృష్ణ గారు సొంత బ్యానర్లో రామారావు గారు. అందులో మాకు ఆనందం ఏంటంటే కృష్ణ సినిమా గారు నిర్మాత కృష్ణ అయినా కూడానండి ఫస్ట్ ఈ శ్రీశ్రీ గారు పాట రాశారండి, దేవుడు చేసిన మనుషులారని. చాలా అద్భుతం అండి. అసలు మీకు ఒక 9 నిమిషాలు ఉంటుందండి పాట అది. ఆ సినిమా కూడా మేము ఎక్కువసార్లు ఆ పాట గురించి చూడటం జరిగిందండి. అందులో మధ్యలో కూడా విన్నారు అలనాటి వేణుగానం అని ఆ కృష్ణుడి రూపం ఆయన కృష్ణ జయంతి చేస్తూ ఉంటారండి వాళ్ళ అబ్బాయికి ఎస్వి రంగారావు గారు. ఆయన మేడమెట్ల మీద దిగి వస్తూ ఉంటే అక్కడ ఉన్న నటులతో పాటు ప్రేక్షకులందరూ కూడా ఆయనకి వందనాలు సమర్పించడం జరిగిందండి థియేటర్లో కూడానండి. అలాగే అక్కడ అది బెంగళూరులో తీసినట్టున్నారు నా షూటింగ్. అప్పుడు ఎస్వి రంగారావు గారు, జయలలిత గారు చాలా మంది అక్కడ ఉంటారండి. అకేషన్లో ఉండి ఆయనకి మొత్తం నమస్కరించి ఆయన కృష్ణ పరమాత్మ దిగొచ్చినట్టు మాకు అనిపించిందండి. ఇంకా అలా ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా? అంటే మీరు స్వీట్ గా ఉన్న మెమరీస్ అన్ని మీరు చెప్తే మాకు తెలుసుకుంటాం. లాస్ట్ లోనండి కొండవీడి సింహం, దెబ్బుల పులి, జస్సు చౌదరి అండి, వేటగాడు, అనురాగ దేవత, ఇలాంటి సినిమాలన్నీ కూడా చాలా మంచి పాటలు, మంచి కథా సన్నివేశాలు. ఇప్పుడు ఒక కొండవీడి సింహం చూసామండి మేము. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగే ఉండాలి, అలాగే ఒక నిప్పులాంటి మనిషి అండి, ఒక బిబ్బుల పులండి, మనం అన్యాయాలు జరుగుతూ ఉంటే ఎలా తిరగబడాలి. అలాగే ఆయన తిపాత్రాభినయం కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చేసండి. ప్రేక్షకుల్లో ఎవరికి దక్కని చోటు ఆయనకి దక్కిందండి. అవును. ఇంకేమైనా నేపథ్యాలు చెప్పగలరా సినిమాలవి? అంటే సినిమాలు అంటే మాకు కూడా కొన్ని సినిమాలు వచ్చినాయండి రామారావు గారి. మీరు ఇప్పుడు అడిగారు కదా హిట్ ఫ్లాప్ అని. అంటే అప్పట్లో మాకు ఈ కలియుగ రాముడు ఒకటండి, శృంగార రాముడు ఒకటి, అన్నీ కూడా అంటే అది బయట ఫ్లాప్ టాకే కానివ్వండి. రామారావు గారి సినిమా అంటే 1 వీక్లో డబ్బులు వచ్చేయండి. ఇప్పుడు థియేటర్లని పెద్ద థియేటర్లు చేసేవారండి వాళ్ళు. దాంతో బయట ఆ ముద్ర పడింది. కానీ రామారావు గారికి ఆయన ఎప్పుడు కూడా ఫ్లాప్ గురించి బాధపడేవారు కాదండి. అలాగే ఆయన గురించి అంటే మాకు లోపల మనసులో బాధ ఉండేదండి. దాంతో ఇంకా మాకు ఒక ఫ్లాప్ అయితే అన్నీ ఆయనకి 5-6 సినిమాలు వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే మాకు అడవి రాముడు కూడా అప్పట్లో ఒక సంచలనం అయిందండి. అంటే మనకి ఇండియాలో షోలే సినిమా వచ్చిందండి 75లో. ఆ షోలో కూడా మేము చిన్న వయసులో చూసామండి. మళ్ళీ మనకి 77లో ఒక సౌత్ ఇండియాలోనే అంత కలెక్ట్ చేసిన సినిమా అడవి రాముడు అండి. అక్కడి నుంచి రామారావు గారు మొత్తం ట్రెండ్ మారిందండి. ఇవన్నీ కూడా ఇంకా అసలు ఆ మాస్ ఫాలోయింగ్లో ఆయన మించిన నటుడు ఎవరు లేరండి. చాలా అద్భుతంగా చేసేవారు. అలాగే లాస్ట్లో 93లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ అండి. అందులో కూడా ఒక అద్భుతమైన దేశభక్తి పాట మన జాలాది గారు రాశారండి, పుణ్యభూమి నా దేశం. తర్వాత పుణ్యభూమి నా దేశం కూడా వచ్చిందండి. అందులో కూడా మరి ఆయన శివాజీగా, అల్లూరి సీతారామరాజుగా, వీరపాండే కట్టబ్రహ్మణగా, ఆయన సుభాష్ చంద్రబోస్గా 4 అవతారాలు చూపించారండి ఒకే పాటలో. అవన్నీ కూడా మన చిత్ర పరిశ్రమలో రామారావు గారికే దక్కిందండి అవకాశం. ఇంకెవరి వల్ల కాలిపోయిందండి. తర్వాత అప్పట్లో కొన్ని సినిమాలు 100 days ఆడేవి. అంటే ఇప్పట్లా కాదు, ఇప్పుడు వారంలో స్క్రీన్స్ ఎక్కువ కాబట్టి ఇప్పటి గురించి మాట్లాడట్లా. 100 days ఫంక్షన్ అంటే ఒక పెద్ద పండగలా చేసేవారు. అట్లా మీరు అటెండ్ అయిన 100 days ఫంక్షన్స్ చెప్పండి, ఏ సినిమాలకి? అంటే మేము మరి అంత సాహసం చిన్న వయసు కాదండి. మేము అన్ని పేపర్లో చూసి అన్ని క్లిప్పింగ్స్ అయ్యి జాగ్రత్త పెట్టుకునేవాళ్ళు. అంటే మాకు రామారావు గారి సినిమా 100 రోజులు ఆ థియేటర్ రాజమండ్రిలో ఆడిందంటేనండి, దాని మీద చాలా మంది ఈ చిరు వ్యాపారులు బతికేవారండి. ఎందుకంటే సినిమా అన్నది వాళ్ళు ఇంటర్వెల్కి ఇప్పుడు గేట్లు పెట్టి బంధిస్తున్నారండి. అక్కడ వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే బయట చాలా మంది బతికేవారండి. అక్కడ పాటల పుస్తకాలు అమ్మేవారండి, తర్వాత క్యాలెండర్లు అమ్మేవాళ్ళు అండి. రామారావు గారి సినిమా అవుతుందంటే 100 రోజులు ఆడిందంటే చాలా మందికి జీవనోపాధి కలిగేదండి ఆ టైంలోనండి. చాలా మంది దాని మీద బతికారండి. అవన్నీ మేము కళ్ళారా చూసామండి.
మీకంటే జ్ఞాపకాలు ఏదైనా ఫలానా దానికి నేను 100 డేస్ ఫంక్షన్కి వెళ్ళానంటే మీరు వెళ్ళిన సందర్భాలు లేవు, అంత అవకాశం పేపర్లో చూడడమే అంతేనండి. ఈ పేపర్లో చూసి అప్పుడు మనకి మీడియా అంత లేదు కదండి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ అప్పుడు మనకి విజయ చిత్రాన్ని బుక్ వచ్చిందండి. అది ఒక ఊర్లో ఒక అభిమాని కొనివ్వడండి. అప్పుడు 10 రూపాయలు అంటే మరి 1000 రూపాయలతో సమానం అండి మాకు. అవన్నీ ఒకళ్ళు చూస్తే తర్వాత మేము చూసి ఆనందపడేవాళ్ళం అండి. అక్కడ రామారావు గారి ఫోటో దొరికినా కూడా మేము జాగ్రత్తగా దాన్ని భద్రపరిచేవాళ్ళం అండి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీరు ఇందాక దేవుడు చేసిన మనుషులు చెప్పారు, కృష్ణ గారును రామారావు గారు అన్నదమ్ములుగా నటించారండి. తర్వాత రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కొన్ని విభేదాలు వచ్చాయి. వచ్చినప్పుడు రామారావు గారికి వ్యతిరేకంగా కృష్ణ గారు చాలా ఫాస్ట్ గా సినిమా చూసారా? వాటిని మీరు మేము చూస్తాం కంటే మాకు బాధ ఎక్కువ ఉండేదండి. ఎందుకంటే కృష్ణ గారికి రామారావు గారు చాలా అవకాశాలు ఇచ్చారండి. ఆయన ఏంటంటే కృష్ణ గారు ఆయన నటుడేనండి, కానీ ఆయన రామారావు గారితో నాగేశ్వరరావు గారితో సమానంగా చేద్దారని 2 ప్రయోగాలు చేశారండి. ఆ 2లో కూడా ఆయన అట్రబ్లాప్ అయ్యారండి. చాలా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డారు. అలాగే ఆయన ఏంటంటే రామారావు గారు అభిమాని అని చెప్పి ఒక 5 సినిమాలు ఆయన అవకాశం ఇచ్చారండి రామారావు గారు. కానీ అక్కడ పరిస్థితి ఈయన ఏంటంటే అపోజిషన్ పార్టీలో చేరడం, ఈయన ఈ పార్టీ పెట్టడం వల్ల ఆయనకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి వచ్చిందండి. అంటే మీరు అభిమానిగా చెప్పినా కూడా కొంతమంది రాజకీయంగా కానీ కొంతమంది అభిమానులు కూడా రామారావు గారి కొన్ని పనులని వాళ్ళు అంగీకరించలేకపోయారు. కొన్ని అంటే ఇప్పుడు మనం ఆయన పోయిన తర్వాత అవన్నీ మనం చెప్పక్కర్లేదు. ఏదో క్షుద్ర పూజలు చేశారని, శ్మశానానికి వెళ్ళేవారని రకరకాలు చెప్పినప్పుడు వాటి మీదే తీశారు. కృష్ణ గారికి ఈయనంటే చాలా గౌరవం. ఆయన ఎంత అవకాశాలు ఇచ్చారో మల్టీ స్టార్ చేసింది కూడా కృష్ణ గారి అందరితో. అదే పరస్పరం అందరూ వాళ్ళు అయ్యో చాలా స్నేహంగా ఉండారు, అభిమానులు కొట్టుకునేవారు, కానీ వీళ్ళందరూ బాగానే ఉన్నారు. అప్పుడు కృష్ణ గారి మీద రామారావు గారు కూడా కోపం వచ్చిందని విన్నాం అప్పుడు. కానీ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసారు కదా. చాలాసార్లు కృష్ణ గారు కూడా వెళ్ళేవారండి, మాట్లాడేవారు. ఇప్పుడు ఆ తర్వాత ఆయన వాళ్ళ వైఫ్ కూడా విజయ నిర్మల గారు కూడా కైగులూరు టికెట్ ఇస్తే మొత్తం అంతా కూడా రామారావు గారి పార్టీ వచ్చిందండి. అక్కడ ఆవిడ ఓడిపోయిందండి. ఇన్ని సినిమాలు తీసినా ఏం తీసినా మళ్ళీ కృష్ణ గారు ఆయన గుడికే చేరారండి. అది రామారావు గారు గొప్పతనం అండి. మీకు అంత అభిమానం అనమాట అది. అంటే కొన్ని వాస్తవాల్ని ప్రతి మనిషి తప్పు చేస్తారు కదండి జీవితంలో. తప్పును కూడా అంగీకరించలేకపోవడం అనేది అభిమానులకి లక్షణం ఉంటుందంటారా? అంటే మాకు మీరు చెప్పినట్టు రామారావు గారు ఆయన ఏంటంటే కళాకారుడు అండి. ఆయనకు చెవులు గింగెట్టుకున్నా వివేకానంద గెటప్ వేసిన ఆయనకే చెబుతుందండి. దానివల్ల ఏంటంటే మన రాష్ట్రానికి దేశానికి నష్టం లేదండి. ఆయన కళాకారుడు ఏమంటే అలాగే ఏంటంటే ఇంకే రామారావు గారిని ఎవరో వేలు చూపించడానికి అవకాశం ఇచ్చేవారు కాదండి. ఆయన ప్రవర్తన అలా ఉండేది. అప్పుడు ఈ రంగుల బట్టల గురించి వాటి గురించి కొంతమంది డిస్కస్ చేసేవారు, కానీ ఆయన పట్టించుకునేవారు కాదు. ఆయన అభిమానులుగా మేము పట్టించుకునే వాళ్ళం కాదండి. మేము అడిగేది కూడా అభిమాని కానీ మాకంటూ ఒపీనియన్ కాదు, జస్ట్ అడగటం. అంటే మాకు ఆయన క్రమశిక్షణ నేర్పారండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకి ఛానల్స్ ఎక్కువైపోయినాయండి. ఒక ఎడ్డింగ్ పెడతాం, ఒకటి చీ పెడతామండి. కానీ మేము కూడా రామారావు గారిని ఒక దైవంగా భావించి మేము చేస్తున్నాం తప్పండి. ఎవరేమన్నా కూడా మేము అది పరిగణలో తీసుకోమండి. మేము మనం నమ్మిన దాన్ని నమ్ముకుని వెళ్ళడం అనేది ఎప్పుడు ఉందండి. మాకు రామారావు గారి సిద్ధాంతం అండి మాది. ఇప్పుడు మీరు ఈ మందిరం నిర్మించిన తర్వాత నటరత్న కళామందిరం నిర్మించాక ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేశారండి ఇప్పటికీ? అంటే మేము 2012 నుంచి కూడానండి మనకి కాకినాడ రూరల్లో హై స్కూల్లో పిల్లలకి మార్కులు కూర్చున్న అందరూ కూడా ఇప్పటికీ చేస్తున్నామండి. మొన్న రీసెంట్గా కూడా ఇక తోలుబొమ్మ కళాకారులు ఉన్నారండి. అవునన్నారు. వాళ్ళకు కూడా మేము మా కళామందిరం నుంచి నేను వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్స్ హార్మోని ఒకటి డోలక్ ఒకటి నేను ఒక 15,000 పెట్టి కొనిచ్చానండి. అలాగే మేము ప్రతి మే 20కి మేము చేస్తూ ఉంటామండి. అవి కాకుండా ఇంకెవరినైనా పిలిపించి రామారావు గారి మీద మాట్లాడించడం అలాంటివి చేశారు ఎప్పుడైనా మీరు? అంటే మేము అంతగా బయట వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించే అంత అవకాశాలు మాకు రావండి. మేము మా కార్యక్రమాలు ఆయన పేరు మేము చేయటం తప్పండి. ఎవరినైనా మనం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏ కార్యక్రమం చేయాలి, అది మనం లేని వాళ్ళకి ఇస్తే కొంత ఉపయోగం ఉండాలి. కరెక్ట్ అండి. అది అవన్నీ కూడా మాకు రామారావు గారు నేర్పారండి మాకు. మంచిదే. ఇప్పుడు ఒక మనిషి దగ్గర నుంచి మంచి నేర్చుకోవడం అనేది ఇప్పుడు మీరు ఒక చోట చూస్తే మరణం లేని జననం అన్నారు, సూర్యచంద్రుడు ఆకాశం భూమి ఉన్నంత కాలం అన్నారు. ఈ స్లోగన్స్ అన్ని మీరు ఎవరిచేతనే రాయించుకున్నారా, మీరే రాసుకున్నారా? అంటే ఆయన యొక్క గొప్పతనం మాకు అలాగే అనిపించిందండి. అంటే మరణం ప్రతి పుట్టినవాడికి మరణించక తప్పదు, మరణ జన్మం తప్పదు. కానీ రామారావు గారు మరణం లేని జన్మని ఎందుకంటే మనకి శ్రీరాముడు శ్రీకృష్ణుడికి జయంతిలో చేస్తారు, వర్ధంతులు చేయరండి. అలాగా మా రామారావు గారు ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు ఆయన బ్రతికే ఉంటారండి. రాముడు కృష్ణుడు అంటే ఆయనే కదండి అందరికి జ్ఞాపకం వచ్చింది. తప్పనిసరిగాను అందులో అంగీకరించి తీరా. ఎవరు కళ్ళు మూసుకొని రాముడికి దండం పెట్టుకుందాం అంటే రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ రామారావు గారు గుర్తొస్తారు. ఇంత కెరీర్లో మళ్ళీ అంటే ముందర అడిగినట్టుగానే సినిమాల్లో ఈ పాతాళ భైరవి అలాంటి సినిమాల్లో రామారావు గారికి తర్వాత వచ్చిన రామారావు గారికి అందరిలో చాలా తేడా వచ్చింది.
అంటే యంగ్గా ఉండడం వల్ల అనుకోవచ్చు. అలా మారినప్పుడు కూడా మీరు అలాగా అదే విధంగా కొనసాగిన మీ ఆరాధన? ఆయన వయసు రీత్యా కొంచెం మారినా కూడా మేము ఏం పట్టి ఆ రూపమే మాకు అలాగా ఆ రూపాలు అలాగా మనసులో ఉండిపోయినాయండి. ఇంకేమైనా మీకు మధురమైన అనుభూతులు ఏమైనా ఉంటే చెప్పండి. మధురమైన అనుభూతులు అంటే ఆయన అభిమానం. కలిసారా మీరు అసలు ఆయన్ని? ఏమండి ఆయన్ని కలిసారా రామారావు గారు? అంటే కలవటం అంటే మాకు ఇక్కడ షూటింగ్ వచ్చారండి, విశ్వరూపం ధవళేశ్వరం దగ్గర తీశారండి, కాకినాడలో కూడా తీశారండి. అంటే ఆయన ఏంటంటే మేము దూరం నుంచి చూసేవాళ్ళు, దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదండి. ఒక అందరికీ భయం అండి, మాకన్నా సీనియర్లు కూడా వెళ్ళేవారు. ఇల్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉడికిపోయేవారండి వాళ్ళు. మీరు ఇలాగా టైం పాడు చేసుకుని ఈ షూటింగ్లు అన్నీ తిరగొద్దు, మీరు మాకు జీవనాధారం ఈ కళారంగం, మేము ఇలాగా ముఖాన్ని రంగు వేసుకోకపోతే మా జీవితం గడవదు. మీరు ఇంట్లో తల్లిదండ్రులకి మీరు స్కూల్ అయ్యి అగ్గొట్టి షూటింగ్కి అది రావద్దు, మీరు జాగ్రత్తగా చదువుకోమని చెప్పేవారండి ఆయన. మేము శ్రీరామ్ పట్టాభిషేకం కూడా ఇక్కడే మన పూడిపల్లి అని తీశారండి. అక్కడ షూటింగ్ అది వెళ్తే మేము దూరం నుంచి చూసేవాళ్ళం అండి. పెద్దవాళ్ళకి అసలు ఆయన అవకాశం ఇచ్చేవారు కాదండి, భయం అండి. అభిమానులు మాకన్నా సీనియర్ అభిమానులు కూడా ఎవరిని ఎలా చేయనిచ్చేవారు కదా, టైం వేస్ట్ చేయొద్దని చెప్పేవారు అండి ఆయన. అందువల్ల అది మంచి మాటే కదా, నేర్చుకోవాల్సిన మాట. డబ్బులు అవి కూడా పాడు చేయొద్దు అనవసరంగా చెప్పినా కానీ అభిమానులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. మాకు ఆయన అంటే ఇంకా అసలు అదో రకమైన ఎనర్జీ అండి రామారావు గారు అంటే. ఇప్పుడు చివరిగా మీరు రామారావు గారి గురించి మీరు చెప్పే ఒక మాట చెప్పండి, మీ మాటగా. నా మాటగా అంటే మాకు ఇంత అభిమానానికి మనకి ఎంతోమంది, ఒక స్వామి వివేకానంద కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఎంతోమంది మహనీయులు పుట్టారండి మనకి. కానీ ఈయన ప్రత్యక్షంగా మా ఏజ్లో మా వయసులో ఆయన్ని మేము చూసి కొన్ని కార్యక్రమాలు ఆయన చేసి ప్రత్యక్షంగా చూడటం వల్ల మా జన్మ ధన్యం అండి. ఈ యుగంలో, ఈ కలియుగంలో అంతటి గొప్ప మహనీయుడిని మేము చూడటం, మేము చేయటం, ఆయనకి సేవ చేయటం అన్నది నేను ఒక వరంగా భావిస్తున్నానండి. ఇప్పుడు మీ అభిమానుల్లాగే మేము కూడా రామారావు గారికి ఏడాది మే లోపల భారతరత్న దాదాసాహెబ్ 2 ప్రకటించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మీరు ఒక అభిమానిగా చెప్పండి కోరుకుంటున్న మాటని. ఇది అందరి మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి కోరికండి. తప్పకుండా ఆ మహనీయుడికి ఇవన్నీ కూడా త్వరలోనే వస్తాయి, రావాలని తెలుగు ప్రజల ఆకాంక్ష అండి. అందుకని మీరు కూడా మీ వంతు మీరు అందరికీ ప్రచారం చేయాలి. అయ్యో తప్పకుండానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆయనకి రావటం అన్నది మనందరికీ, మన తెలుగు వారందరికీ గౌరవ ప్రధానంగా అవుద్దండి మనకి. ఎందుకంటే ఆయనకి ఆ తెలివితేటలు ఉంటే ఆయనే సంపాదించుకుని ఉండేవారు మీరు అన్నట్టుగాను. ఆ తెలివితేటలు లేకపోయాయి కాబట్టి వదిలేశారు ఆయన. రామారావు గారు వీరాభిమాని చంద్రమౌళి గారు చాలా, అంటే రామారావు గారు అంటే ఎంత ఆవేశంగా అభిమానంగా మాట్లాడుతున్నారో మీరు చూసే ఉంటారు. కాకినాడలో ఉంటున్న చంద్రమౌళి గారితో ఈరోజు వైజయంతి మాటామంతిలో ఎన్టీఆర్ గారి 100వ జయంతి ముగింపు సందర్భంగా ఒక చిన్న సంభాషణ సాగించాం. నమస్కారం.